ఈ సందర్భంలోనే నాకు ఒక కథ గుర్తొస్తోంది. కథ ఏంటి నిజంగా జరిగిన ఫ్యాక్ట్ అది. మా తోడు నీడ మీటింగ్‌కి వచ్చారు, చాలామంది వచ్చారు. అందులో ఒక ఆయన భోంచేసి మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయాడు, భాస్కర్‌రావు గారిని. ఆయనకి టైం అయింది, ఏదో వేరే పనుందని వెళ్ళిపోయాడు. బెంగుళూరు నుంచి ఒక ఆవిడొచ్చింది. ఆవిడ సాయంత్రం వరకు ఉంది, మీటింగ్ అంతా అయ్యేదాకా ఉంది. ఆమెకి ఎవరు కుదరలా. సరే వెళ్ళిపోతూ ఏదో బాధగా, అయ్యో పొద్దుననగా అంత దూరం నుంచి వచ్చాను, ఏదైనా సంబంధం కుదురుతుందేమో అని, నాకెవరు కుదరలేదు, వెళ్ళిపోతున్నాను చెన్నై గారు అంది మా మెంబర్తో. ఆయన పాపం జాలిపడి అంత దూరం నుంచి వచ్చింది కదా అని ఒక కాగితం మీద 2 ఫోన్ నెంబర్లు వేసి ఇచ్చాడు. అమ్మ వీళ్ళిద్దరితో మాట్లాడుకోండి, మీకు ఏదైనా సెటిల్ అయితే చూసుకోండి అని. సరే కాగితం తీసుకుని ఆవిడ బెంగళూరు వెళ్ళిపోయింది. ఆ రెండింట్లో ఒక ఆయన పోలీస్ డిపార్ట్మెంటు, ఇంకొక ఆయన హెచ్ఎంటీ కంపెనీలోనో ఇందులోనో పనిచేసి రిటైర్ అయిన ఆయన. పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకులే అని ఆవిడ భయపడింది. పోలీసులు మనకి ఎందుకులే అని రెండో ఆయనకి ఫోన్ చేసింది. రెండో ఆయనకి ఫోన్ చేస్తే ఆయన పలికాడు, ఐఎమ్ సో అండ్ సో అండి, నా పేరు ఇది, నా పేరు విజయ, నేను ఇలా బెంగళూరులో ఉంటాను, నిన్న మీటింగ్కి వచ్చాను, నాకు ఎవరు పరిచయం అవ్వలేదు, మీ నెంబర్ ఇచ్చారు చెన్నై గారు అంటే, ఈయన కూడా నేను వచ్చానండి, కానీ నేను లేను, మధ్యాహ్నం నుంచి ఇంటికి వెళ్ళిపోయాను, అంచేత మిమ్మల్ని కలవటం పడలేదు అన్నాడు. అది పరిచయం. ఆ రోజు నుంచి కొద్ది రోజులు మాట్లాడుకున్నారు ఫోన్లో, ఒకళ్ళ మంచి చెడ్డలు ఒకళ్ళు తెలుసుకున్నారు. అలా మాట్లాడుకుంటుంటేనే వాళ్ళకి ఒక అభిమానం వచ్చేసింది. ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోలేదు. వాళ్ళకి వాట్సాప్ కాల్స్ అవి కూడా తెలియవు. తెలిస్తే కనీసం ముఖమైనా చూసుకుందరు. ఈ రోజుల్లో అమెరికాలో ఉన్నా కూడా వీడియో కాల్ చేసి చూసుకుంటున్నారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. వాళ్ళకి తెలియవు పాపం. ఆయనకి 65 ఏళ్ళే ఉన్నాయి, ఈమెకే 55 ఉన్నాయి. సరే మొత్తం మీద కొన్నాళ్ళు అయ్యాక నిర్ణయం చేసుకున్నారు, మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని. చూసుకోకుండానే నిర్ణయం చేసేసుకున్నారు, పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయారు. ఇక ఆయన కూడా వాళ్ళ అమ్మాయి ఎక్కడ ఢిల్లీలో ఎక్కడో ఏదో మంచి పోస్ట్లో ఉంది, రైల్వేలోనే ఎక్కడ ఉద్యోగం చేస్తుంది. ఆ అమ్మాయి తీసుకొచ్చింది ఆయన నా దగ్గరికి. సరే ఆమెకు ఇది ఇంతకు ముందు రెండో పెళ్ళి ఆవిడకి, ఆయనకి రెండో పెళ్ళి. ఈవిడికి మొదటి పెళ్ళే కానీ ఆయనకి రెండో పెళ్ళి. పెద్ద భార్య పిల్లలు ఉన్నారు, ఈవిడికి పుట్టిన పిల్లలు ఎవ్వరు లేరు. అంచేది ఈవిడికి పెద్ద పిల్లలు చెప్పాలన్నంత పర్మిషన్తో సంబంధం లేదు. సరే ఇద్దరు నిశ్చయం చేసేసుకున్న తర్వాత రోజు ఆయన పొద్దున్నే ఫోన్ చేసేవాడు గుడ్ మార్నింగ్ అని. ఆ గుడ్ మార్నింగ్ ఫోన్ తోటే ఈవిడ లేచేది. సరే కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంకా ఆయన ప్రేమలేఖలు రాయడం మొదలెట్టాడు. ఈ రోజుల్లో పోస్ట్ మ్యాన్ అసలు ఉన్నారో లేదో కూడా తెలియదు. అంచేత ఏం చేసేవాడంటే ఒక ప్రేమలేఖ రాసి ఆ ప్రేమలేఖని ఫోటో తీసి వాట్సాప్లో పంపేవాడు ఆవిడకి. ఆ ప్రేమలేఖను ఆవిడ వాట్సాప్లో చదువుకునేది ప్రతిరోజు. ఒకరోజు కాదు, 4 రోజులకు ఒకసారి కాదు, ప్రతిరోజు. ఎంత ఘాటుగా రాశాడో. చాలా ఘాటైన ప్రేమలేఖలు రాసి రోజు పంపించేవాడు. 65 ఏళ్ళు అయినా ఆవిడ రోజు చదువుకునేది. అది వాళ్ళు మాకు పెళ్ళి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీటింగ్కి, పెళ్ళి అయిపోయిన వాళ్ళు వచ్చి పరిచయం చేసుకుని చెప్పాలి, మేము లాస్ట్ మీటింగ్కి వచ్చాము, ఇలా మాట్లాడుకున్నాము, మేము పెళ్లి చేసుకున్నాము, మేము హ్యాపీగా ఉన్నామని వాళ్ళ పరిచయం చెప్పినప్పుడు ఈ వచ్చిన వాళ్ళకి ఒక ఆశ ఉంటుంది, మనకు కూడా ఏమైనా కుదురుతుందేమో అని. అలా వాళ్ళు కూడా చెప్పారు. ఆవిడ ఆ సందర్భంలో ఆయన గురించి చెప్పింది. ఆయన రోజు నాకు ఒక ప్రేమలేఖ రాసేవారు, ఫోటో తీసి నాకు వాట్సాప్లో పెట్టేవారు అని చెప్తూ, ప్రేమలేఖలు రాయడంలో ఆయనకి PhD ఇవ్వచ్చండి, అంత బాగా రాసేవారు అని చెప్పింది. ఇప్పుడు అసలు అయితే నేనేదో అయిపోయింది, మీటింగ్ అయిపోయి సాయంత్రం ఇంటికి వచ్చాక రాత్రి పడుకునే ముందు మా వారితో అన్నాను, ఇలాగ ఒక జంట, పెళ్ళైన జంట పరిచయం చేసుకున్నారు, ఆయన రోజు ఒక ప్రేమలేఖ రాసేవట, పెళ్ళై 10 ఏళ్ళైంది, మీరు నాకు ఒక్క ఉత్తరం కూడా రాయలేదు అన్నా. అంటే ఆయన అన్నారు, నేను కింద సంతకం పెడతా, పైన ఏం కావాలో నువ్వు రాసుకో, నన్ను చంపకు అని అంటే తిరిగి పడుకున్నారు. కింద నేను సంతకం పెడతా, పైన నీకు ఎలా రాస్తే బాగుంటుందో అలా పైన అలా అన్న మగవాడిని నేను ఇంతవరకు చూడలేదు. నా కర్మ అనుకొని నేను కూడా పడుకున్నాను, ఏం చేస్తావు. అలాగా ఆయన అంత అద్భుతమైన ప్రేమలేఖలు రాసేవట. ఆ ప్రేమలేఖ కనుక పోస్ట్ చేస్తే ఆ పోస్ట్ మ్యాన్ కోసం వీడు ఎదురు చూడడం, అది చూసుకోవడం, అది చదువుకోవడం ఎంత ఆనందంగా ఉండేది. ఇప్పుడు అఫ్కోర్స్ వాట్సాప్లో చదువుతుంది అనుకో, అందుకే ఆయన వాట్సాప్లో పెట్టేవాడు కాదు, కాగితం రాసే పెట్టేవాడు, టిక్కు టిక్కు ABCDలు కొట్టేవాడు కాదు ఆయన. సరే అలాగా ఒక ఉత్తరం వచ్చింది అంటే అవతల వ్యక్తి యొక్క మంచి చెడ్డలన్నీ మనకి ఆ ఉత్తరంలో ప్రతిబింబిస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇన్బాక్స్లో అంత లేదంటారు, పోస్ట్ బాక్స్ అది ఇన్బాక్స్ మెయిల్ వాటిల్లోనూ అంత అఫీషియల్గా ఉంటాయి తప్ప ఇలాగా ఎమోషనల్ ఫీలింగ్స్ వస్తాయని నేను అనుకోను. నాకు ఉత్తరాలు రాలేదు కాబట్టి నాకు అనుభవం లేదు, అనుభవం లేదు. అడిగి రాయిపించేద్దాం, చెప్పాలి. సంతకం తీసుకుని నేను రాస్తానమ్మా, సంతకం తీసుకుంటే నువ్వు రాస్తావు కింద.
సరే ఇప్పుడు అది మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఉత్తరాల గురించి వచ్చింది కాబట్టి ఇంకా అవును. టెలిగ్రామ్ అని మనీ ఆర్డర్ ఉండేవి అని ఉండేవి టెలిగ్రామ్ అని మీరు చూడగానే టెలిగ్రామ్ గుండె అంటే కొంచెం భయం వేసేది పూర్వం. ఎందుకంటే ఎందుకు టెలిగ్రామ్‌లో వచ్చే శుభాల కంటే అశుభాలే ఎక్కువ ఉండేవి. ఓహో ఫాదర్ సీరియస్, ఫాదర్ ఎక్స్‌పైర్డ్ ఇలాంటివి మెయిల్ టెలిగ్రామ్స్‌లో వచ్చేవి. అందుకని టెలిగ్రామ్ అంటే జనం భయపడేవారు. అది వర్డ్ కి ఒక డబ్బులు ఏదో ఏదో ఆ! ఉంటది కదా వర్డ్‌కి ఇంత అని ఉండేది. ఆహా. డబ్బుల గురించి కాదు టెలిగ్రామ్ భాషలో అంటారు. సో, చిన్నదే ఎక్కువ పెద్ద పెద్దయి ఒక్క రాసేవారు కాదు. ఆ, అంతే ఫాదర్ ఎక్స్‌పైర్డ్ స్టార్ట్ ఇమ్మీడియేట్‌లీ అంతే అమ్మో అయిపోయింది బస్. అలాంటివి చూసినప్పుడు కొంచెం భయమేస్తది కదా! వెంటనే బయలుదేరేవాడు. ఉత్తరం అయితే 3 రోజులకు గానీ అందదు కాబట్టి టెలిగ్రామ్ ఇచ్చేవాళ్ళు. టెలిగ్రామ్ అయితే ఆ రోజు వెళ్ళిపోతుంది కదా! అంచేత టెలిగ్రామ్ అంటే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పోస్ట్ మ్యాన్ వచ్చినప్పుడు ఎలా అయితే వెయిట్ చేస్తాం టెలిగ్రామ్ వచ్చినప్పుడు భయపడతాం కూడా భయపడతారు గుండె కూడా. దందన్ ఆ! అంటూ ఉంటది ఇంకా అది సంతోషంగా ఉండేవి, తక్కువ ఉండేవి. ఆహా. పిల్లలు పుడితే పోనీ నీకు బేబీ గర్ల్ పుట్టిందని ఓ టెలిగ్రామ్ ఇవ్వచ్చు కదా! 3 చిన్న రోజులకి చిన్న అక్షరాలతో ఉత్తరాలే రాసేవాళ్ళు. 3 ఎందుకనో రోజులకి ఇస్తాను 5 రోజులకి అంటే వచ్చి చెడ్డవైతేనే టెలిగ్రామ్ అన్న ఒక ఇంప్రెషన్ పడిపోయింది జనాల్లో. ఓకే అంచేత అలాగే ఉండేవి టెలిగ్రామ్‌లో అయితే. ఇంకోటేదో చెప్పారు. మనీ ఆర్డర్ మనీ ఆర్డర్‌లు. డబ్బులు పిల్లలు ఆ రోజుల్లో స్కూళ్ళల్లో, కాలేజీల్లో వేరే ఊళ్ళెళ్ళి చదువుకోవాలి. వేరే ఊరెళ్ళి చదువుకుంటే వాళ్ళకి పుస్తకాలకి, హాస్టల్‌కి, ఫీజులకి డబ్బులు పంపాలి కదా! ఈ తండ్రి మనీ ఆర్డర్ చేసేవాడు వాళ్ళకి. మనీ ఆర్డర్ చేస్తే ఆ డబ్బు వాళ్ళకి ఎళ్ళి అందుతుంది. ఆ డబ్బు పుచ్చుకుని వాళ్ళు కాలక్షేపం చేస్తారు. లేదా మళ్ళీ వీళ్ళు ఉత్తరం రాస్తారు. నాన్న పలానా పుస్తకం నాకు కావాలి. నువ్వు నాకు డబ్బులు పంపించవలను. అది రూ. 60 ఖరీదు చేస్తుంది అనుకున్నారు. ఎన్ని చిన్న చిన్న అక్షరాలతో ఈ కొడుకు ఉత్తరం రాస్తే అది చదువుకుని ఆయన ఎవరండి తిట్టుకుని మా నాన్నగారు 60 చెప్పారు. రూపాయలుగా వెధవ రూ. 60 దండగా విడి చదివేది లేదు, చచ్చేది లేదు అని ఆయన రూ. 50 పంపించేవాడు. 10 మిగతా రూపాయలు 10 ఎక్కడ తుక్కోవాలి ఆయనకు అనవసరం అది. 50 పంపించేవాడు. ఏదో కింద మీద పడి ఆ 10 పట్టుకొని రూ. 60 పెట్టి ఆ పుస్తకం కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు మనీ అలా నాకు ఒక క్యూరియాసిటీ అనమాట ఇది మనీ చెప్పండి. ఆర్డర్స్ సెపరేట్ గా వేరే ఉండేవి కదా అవును. అప్పుడు ఎవరు ఓపెన్ చేయరా అవి అంత నిజాయితీ మనీ అప్పుడు ఆర్డర్ అలా కాదు. ఎవరు ఓపెన్ చేయడానికి కవర్లలాగా రావవి. ఆ, మనీ ఆర్డర్ డబ్బులే వస్తాయి. ఈ పోస్ట్ మ్యాన్ దగ్గర ఉంటాయి ఆ డబ్బులు. ఆ పోస్ట్ మ్యాన్ వచ్చి ఆ అప్పారావు గారు ఎవరు బాబు నీకు మనీ ఆర్డర్ వచ్చింది అని చెప్పి నీకు మనీ ఆర్డర్ వచ్చిందని జేబులోంచి రూ. 100 తీసి ఆ అప్పారావుకి ఇస్తాడు. డబ్బులు ఈయన దగ్గరే డబ్బులు ఉంటాయా డబ్బులు ఈయన దగ్గరే పోస్ట్ మ్యాన్ ఉంటాయి. దగ్గర ఉంటాయి పోస్ట్ మ్యాన్ దగ్గర ఉంటాయి. అంటే ఈయన వెళ్ళి రూ. 100 పోస్ట్ ఆఫీస్లో కట్టేస్తాడు. ఈ సమయక్స్ వాళ్ళ నాన్న కట్టేసినప్పుడు ఈ ఊళ్ళో పోస్ట్ మ్యాన్ ఆ రూ. 100 ఈయన ఇస్తాడు. నేనేమనుకున్నా దాంట్లో మనీ ఉంటదేమో వీళ్ళు లేదు ఎందుకు తీయట్లేదు మరి మా జనరేషన్ ఇలా లే తయారయ్యారేమో అనుకున్నా లేదు లేదు పోస్ట్ మ్యాన్ మనీ ఆర్డర్ అంటే జేబులో డబ్బులు తీసి ఇస్తాడు. కొంతమంది ఆ డబ్బులు కూడా ఎందుకు మనీ ఆర్డర్ చేసినప్పుడు ఏదో 100కింత ఏదో లెక్క ఉంటుంది ఆ, కమిషన్ పోస్ట్ ఆఫీస్కి. ఆ డబ్బులు దండకెందుకని నోట్లు మడత పెట్టేసి కవర్లలో పెట్టేసి 1, 2 నోట్లు అయితే ఇచ్చేస్తారు. ఉత్తరాల్లోనే ఉత్తరాల్లోనే కవర్ అంటించేసి ఇచ్చేస్తారు. అది ఎన్వలప్స్ ఉంటాయి కదా! ఆ, ఆ ఎన్వలప్‌లో పెట్టి ఇచ్చేస్తారు. అందులో ఏముందో వీడికి తెలీదు గదా! కాబట్టి కవర్ ఇచ్చేస్తే చింపి ఇచ్చేస్తారు వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. ఎందులో ఏముందో తెలియదు. కానీ ఒక నోటు, 2 నోట్లంటే అందులో పెట్టదు. ఒక 10 నోట్లు పెట్టామంటే బరువు తెలుస్తది గదా! పోయే అవకాశం ఉంటది గదా! కవర్ మిస్ ఉన్నారైతే అయిపోవచ్చు అప్పుడు గదా! కూడా తక్కువ.